రామచంద్రయ్య గారు మీకేం కాలేదు కదయ్యా. మీరు బతుకుంటే 10 మందిని బతికిస్తారయ్యా. దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు ఎక్కడో లేడయ్యా. అడుగు ఆ కుర్రాడు రూపంలో మన మధ్యనే ఉన్నాడు. మీకేం భయం లేదు. గవర్నమెంట్ మీకు మళ్ళీ ఇల్లు కట్టేస్తుంది. తప్పకుండా ఆదుకుంటే వెళ్ళండమ్మా. సార్ సార్ ఇక్కడ ప్రాణాలు దక్కించుకున్న వారంతా దేవుడు ఎక్కడో లేడు, మీరే దేవుడు అంటున్నారేంటి సార్? ఇంకా చాలా మందిని కాపాడలేకపోయాను, బాధగా ఉంది. అయినా ఈ సమయంలో నిజమైన దేవుడి పాత్ర పోషించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సింది గవర్నమెంట్. అజయ్! ప్రభుత్వ అధికారులు కానప్పటికీ, ఏ మిలిటరీ అధికారం లేనప్పటికీ, ఏ సాధారణ పౌరుడైన మానవతా దృక్పథంతో సమాజ సేవ స్ఫూర్తితో సేవలందించే సివిల్ డిఫెన్స్ ద్వారా ఉస్మానియా పీజీ విద్యార్థులైన సిద్ధార్థ అతని మిత్ర బృందం ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. నిజంగా వీళ్ళందరినీ అభినందించాలి. వీళ్ళు ఆశించినట్టుగానే ప్రభుత్వం వెంటనే సహాయ. అవునరా, మా పక్కింటి అమ్మాయిని తెగ ట్రై చేసావు, ఇంతకీ పడిందా? ఏంటి పడేది? ఆ అమ్మాయి కోసం ట్రై చేసి ఉన్న జుట్టంతా ఊడిపోయింది. ఎందుకు రవిగాడేడమ్మా? ఏంట్రా ఏంటి టాపిక్ మార్చేస్తున్నావా? రవిగాడు ఎక్కడ? ఇంకెక్కడ రా, 2 సబ్జెక్టులు పోయాయిగా, ఒకటే టెన్షన్. అది మ్యాటర్. రాడంటారా? ఏంటొచ్చేది? డే అండ్ నైట్ ఎరగ తీసేస్తున్నాడంట. ఓసారి అటు చూడండి. వారిని ఏం ఎంట్రన్స్ ఇచ్చాడు రైడు. ఇందుమతి భానుమతి ఓయమతి. ఆపరా నీ గోలా నువ్వును. రే, ఇందుమతి నన్ను నిజంగా ప్రేమిస్తుందంటావురా? చిచి రే, ఇందుమతి ఏంట్రా? భానుమతి. రే, నిజంగా భానుమతి నన్ను ప్రేమిస్తుందంటావరా? తప్పకుండా ప్రేమిస్తుందిరా. ఈడ్రా కరెక్ట్. నిన్నొక్కడి మాత్రం ఎందుకు వదులుద్ది? ఈ నీళ్ళలోంచి ఇంత పెద్ద బుద్ధుడు విగ్రహం బయటపడింది, కానీ భానుమతి గుండెలోంచి నా మీద లవ్ మాత్రం బయటపడడం లేదురా. అప్పుడు నువ్వు దూకేస్తే బెటర్. బాబు ధర్మం చేయండి బాబు. మీరు రామచంద్ర గారు కదూ? మమ్మల్ని గుర్తుపట్టారా? ఎలా మర్చిపోతాం బాబు, మా పాలిట దేవుళ్ళయ్యా మీరు.
మీరేంటిలా? నేనే కాదు బాబు, మా ఊళ్ళో సగం మందికి పైగా ఇక్కడ బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను ఇలాగే అడుక్కుంటున్నాం. అదేంటండి, వరదల్లో నష్టపోయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో సాయం చేసిన పేపర్లో వార్తలు వచ్చాయి కదా. పేపర్లో కనిపించే సహాయం అంతా పేదోళ్ళకే చేరితే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది బాబు. వంద మందికి సరిపడే సహాయాన్ని 2000 మందికి సరిపెట్టాలని చూస్తున్నారు. Good evening, ladies and gentlemen. Now the Honorable Chief Minister will address this gathering. Sir. ఈడ కూకున్న మగోళ్ళకి ఆడోళ్ళకి పిల్లకాయలకి అందరికి నా దండం. ఈ ఫోటోలో ఉన్నోడు ఎవరు? పరకాల పురుషోత్తం యాదవ్, ఇలియాస్ పప్పు యాదవ్ అన్నమాట. ప్రజాసేవలో గొప్ప మనసున్నోడు, అది నాకు బాగా తెలుసు. ఎట్టాగంటే ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్రంలో వరదలు ఎంత బేభత్సం సృష్టించినాయో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ పాపం వరంగల్ జిల్లాలో ఎంత నాశనం అయిపోయారో ప్రజలు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ వరద బాధితుల కోసం మరి పిల్లకాయ్ తన కష్టార్జితం నుంచి స్వయంగా 5 కోట్ల రూపాయలు ఏమన్నారుగా, ఇంకా 2 కోట్లు పెంచమంటున్నాడు. చెప్పారు కదా, పిల్లకాయ్ మనసు ఎన్నపూస సూత్తే కరిగిపోద్ది. ఏమండే, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, ఇసంటి పిల్లకాయ్ అసెంబ్లీలో కూకున్నాడు అనుకో, ఎంత అందంగా ఉంటది. అందుకనే రేపు వరంగల్ జిల్లాలో జరగబోయేటువంటి బై ఎలక్షన్ లో ఈ పిల్లకాయ్ పప్పు యాదవ్ని మా పార్టీ తరఫున క్యాండిడేట్ గా ప్రకటించడం కోసమే ఈ భారీ ఎత్తు పార్టీ ఏర్పాటు చేశారని మనవి చేస్తున్నా. అందుకనే మీ కరతాళ ధ్వనులతో మీ అంగీకారాన్ని ప్రకటించమని మనవి చేసుకుంటూ తప్పట్లో అదే మన రేపటి పౌరుడు వరదొచ్చి తన వాళ్ళను పొట్టను పెట్టుకుంది. ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన వరద సాయం వచ్చి తన్నే పొట్టను పెట్టుకుంది. 2000 మందికి పైగా సహాయం కోసం అర్థిస్తుంటే కనీసం 100 మందికి కూడా సరిపడిన అన్నం ప్యాకెట్లు కుక్కలకి ఇసిరినట్టు ఇసిరితే ఆ తొక్కిస్లాట్లో చనిపోయిన 20 మందిలో వీడు ఒకడు. పేరు ముత్యాల వీర వెంకట వరప్రసాద్. నిద్రలో లేపడిగిన గుక్క తిప్పుకోకుండా సుమతి శతకాన్ని అప్పచెప్పగలడు. చదివేది 3వ తరగతి. 220 వర్కింగ్ డేస్లో ఒక్క పూట కూడా స్కూల్ ఎగ్గొట్టారు కూడా. ఇదేనా వీడి భవిష్యత్తు? వరద ముంచెత్తిన ఊళ్ళల్లో ఏం జరుగుతుందో ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చొని పార్టీలు చేసుకుంటున్న మీకేం తెలుసు? ఆకాశంలో ఎగురుతూ కిందకు చూస్తే అంతా పచ్చగానే కనిపిస్తుంది. దిగి నేల మీద నడిస్తే ఇలాంటి నిజాలు బయటపడతాయి. ఈ దుర్ఘటన నాకింతవరకు తెలవకుండా ఉన్నందుకు ప్రభుత్వం తరఫున నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు అంజద్ గడ్ ఫోన్ చేశాడు రా. వరద సాయం నా పప్పు యాదవ్ మనుషులే లారీలో స్టేట్ దాటించేస్తున్నారంట.
అవతల సహాయం అందాల్సిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే మీ సరుకు స్టేట్ దాటించాలని చూస్తున్నారా? మర్యాదగా లారీలు వెనక్కి మళ్ళించండి. లేకపోతే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపను, చావుని పరిచయం చేస్తాను. ఒకడికి చెయ్యి, ఇంకొకటి కాలు. ఈడికైతే మెదడులో నరాలన్నీ చిట్లిపోయి ఇంకా సేపట్లో ఈడి మెడ, చేతులు, నడుము, కాళ్ళు అన్నీ చచ్చిపడిపోతాయి. బాబు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వల్ల కూడా కాంది మీ వల్ల సాధ్యపడింది. చాలా సంతోషం. ఎవడ్రాడు? లారీలో మా బియ్యం బస్తాలు దోపినాడు. రే ఎవడ్రాడు? ఎవడా ఎప్పుడ్రా? వీడే అన్నా. రేయ్, నా పేరు మొండి నాని. నా వయసు 32, నా మీద 42 కేసులు ఉన్నాయి. నాకెవరు లేరు, తల్లిదండ్రులు లేరు, దేవుడు లేడు, ఎవరు లేరు. నా బావ ఒక్కడే. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని వేసేసినని తెలుసా? దేనికి? ఇక్కడ బై ఎలక్షన్లో ఆయన గెలవాలని. ఇదిగా నా బ్యాక్గ్రౌండ్ తెలిసి నాకు ఎదురొచ్చినాడు ఎవడో ఓటర్ లిస్టులో ఉండడు. నాతో అంటే నా బావతో పెట్టుకోవద్దు. ఇంకా పెట్టుకోలేదు, కానీ ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇదిగో అజయ్ కుమార్, ఎంకామ్ టాప్ ర్యాంకర్, ఈ ఊరోడే. రాబోయే ఎలక్షన్లో మీ బావ ఒక అపోజిషన్ కన్నా వచ్చిన దీడే. బాగుంది రోజు, చాలా రోజులైంది ఆడుకుందాం, చూద్దాం. ఇక నన్ను తలుచుకుంటే నాకే భయంగా ఉంది. కలుద్దాంలే.